ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్నే మోక్షద ఏకాదశి అని అంటారు. దీంతో పాటుగా ఈరోజు గీతా జయంతి కూడా. గీతా జయంతి సందర్భంగా కృష్ణుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే మోక్షద ఏకాదశి, గీతా జయంతి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర శుద్ధ ఏకాదశి, మధ్యాహ్నం 2:18 వరకు. నక్షత్రం రేవతి, రాత్రి 7:49 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు తులలోను, రవి, కుజ, శుక్ర వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి లాభాల గురించి మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యవసాయదారులకి కూడా అనువైన పరిస్థితులు కోసం వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరు కూడా అనేక రంగాలలో వీరి యొక్క ప్రతిభని చాటుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆధ్యాత్మిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. గీతా జయంతి సందర్భంగా మేషరాశి వారు కృష్ణ పరమాత్మని పారిజాతాలతోటి పూజించి పాయసం నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు లభిస్తాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన ప్రయోజనాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, హఠాత్తుగా రావలసిన బకాయిలు చేతికి అందటము, ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయము కూడా అనుకూలంగా మారటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికంగా మీరు అనుకుంటున్న ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. గురువుల దర్శనం చేసుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలబెట్టినా అది ప్రయత్నపూర్వకంగా పూర్తవుతుందని గ్రహించాలి. గీతా జయంతి సందర్భంగా వృషభ రాశి వారు కృష్ణుణ్ణి తులసీ దళాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ప్రతి పని కూడా వీరికి సానుకూలంగా పూర్తవుతుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తొందరపడి మీరు ఎవరిని దూషించకపోవటం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తారు. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. పాత బకాయిలు తీర్చేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలు, మీరు మీ యొక్క సేవా కార్యక్రమాలతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి.
దీంతో పాటు మీ యొక్క స్నేహితులతోటి, మీ యొక్క బంధువులతోటి ఉన్న అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కాపాడుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. గీతా జయంతి సందర్భంగా మిథున రాశి వారు కృష్ణ పరమాత్మను మందారాలతోటి పూజించి బూరెలు నివేదించాలి. దీని వలన నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి సానుకూలమైన పరిస్థితులు, ప్రతి పని మీరు అనుకున్న విధంగా పూర్తి చేయటము, మీరు చేసిన ప్రతి పనిలోనూ మీకు గౌరవ మర్యాదలు పెరగటము, స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేయటం వలన ఇతరులు మిమ్మల్ని గుర్తించటము, పొగడటము, వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మార్పులు చేర్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తుంది. ఆర్థికంగా ముందుకు సాగడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. గీతా జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు కృష్ణ పరమాత్మను ఎర్ర గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా వీరు చేపట్టిన పనులన్నీ కూడా చాలా వరకు పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఈరోజు వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రం చేసే అవకాశాలు ఉంటాయి గనక వీటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. గీతా జయంతి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మను చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీని వలన వీరికి ధనకనక వస్తు వాహనాలు లభిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వాళ్ళు కూడా ఈరోజు అనేక విషయాలకు సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికైతే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా రావాల్సిన బకాయిలు వసూలవ్వటం, మీరు కూడా మీ పాత బకాయిలు తీర్చడం, ఇలాంటివి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను మాత్రం ఇస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులు మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం మీకు ఆనందాన్ని మాత్రం కలిగిస్తుంది. విద్యార్థులకి కూడా మంచి అవకాశాలు అనేవి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా సంతృప్తికరంగా ఉంటుందని మాత్రం ఈరోజు చెప్పుకోవచ్చు. కన్యా రాశికి చెందిన చిత్తా నక్షత్రం వారు మాత్రం ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, స్థిరాస్తుల వ్యవహారంలో కూడా సానుకూలత, సంతానానికి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. గీతా జయంతి సందర్భంగా కన్యా రాశి వారు కృష్ణ పరమాత్మను కనకాంబరాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. ఆరోగ్యము వీరికి చేకూరుతుంది. దీంతో పాటు వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా ఈరోజు వీరికి ప్రయోజనకరంగా ఉండటం, మీకు రావాల్సిన బకాయిలు అందే అవకాశాలు, నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, సంతాన సంబంధంగా వారి పేరు మీద ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అవి మీకు అనుకూలంగా ఉండటం,
ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీలు వీరు స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా కృషి చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. వీరు కృషికి తగిన ఫలితాలు లభించట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇతర వ్యవహారాలు, ఇతర పనుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనపరచకపోవటం వలన కుటుంబ సభ్యులతోటి వైరం పెరిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. గీతా జయంతి సందర్భంగా తులారాశి వారు కృష్ణ పరమాత్మను నందివర్ధనాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీనివలన కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే గోచరించడం లేదు. వ్యాపారస్తులకి మాత్రం నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు గనక నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నా, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది. మీ స్థిరాస్తి సంపద గనక మీరు పెంచాలనుకున్నా, లేకపోతే స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి అద్దెలు లాంటివి వసూలు చేయాలనుకున్నా వీటికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. గీతా జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు కృష్ణ పరమాత్మను బిల్వదళాలతోటి పూజించి ఆవు పాలు నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సోదర సోదరీమణులతోటి ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించటం, వీటన్నిటితో పాటు రుణ బాధలు అధికంగా ఉండటం వలన మీరు అధైర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వహించటం అనేది అవసరం. వ్యాపారం విషయంలో కూడా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది కనపడుతున్నా మీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా ఆర్థికంగా ముందుకు సాగటం లేదు అనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. గీతా జయంతి సందర్భంగా ధనురాశి వారు కృష్ణ పరమాత్మను తెల్ల గులాబీలతోటి పూజించి అటుకులు, బెల్లము నివేదించాలి. దీని వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా అవి మీకు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు, వీటితో పాటుగా మీరు మీ యొక్క బంధుమిత్రులతోటి సమయాన్ని ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం గురించి, అలాగే దానిపైన మీరు పెడుతున్న పెట్టుబడుల గురించి మీరు ఆలోచన చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు అనుకున్నట్టుగా మార్పులు అనేవి కనిపించవు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు మాత్రం వీరికి ఆర్థిక పురోగతి, దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. వీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే దీనిలో సానుకూలత అనేది లభిస్తోంది. ఆర్థిక పురోగతి కోసం మీరు ఎటువంటి మార్పులు, చేర్పులు చేయాలనుకుంటున్నా, నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఇవి మీకు సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. గీతా జయంతి సందర్భంగా మకర రాశి వారు కృష్ణ పరమాత్మను తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన క్రయ విక్రయాలలో లాభం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా అనేక విషయాల్లో మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు, చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయటం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాకపోవటం, ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం, దీంతో పాటు శత్రువుల వలన కూడా మానసికంగా మీరు ఇబ్బందికి గురి కావటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగానూ శారీరకంగానూ కూడా మీకు బాధను కలిగిస్తూ ఉంటాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం మంచి ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. గీతా జయంతి సందర్భంగా కుంభరాశి వారు కృష్ణ పరమాత్మను సంపెంగలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. దీని వలన విద్యార్థులకి విజయావకాశాలు గోచరిస్తాయి. మీ లక్ష్యాన్ని సాధిస్తారు. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన దానికంటే, మీరు కోరిన దానికంటే కూడా ఈరోజు మంచి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సకాలంలో పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన పనుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలలో జాప్యం లేదా వాయిదా పడటం అనేది మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం నూతన ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి మాత్రం వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. గీతా జయంతి సందర్భంగా మీనరాశి వారు కృష్ణ పరమాత్మను మల్లె పువ్వులతోటి పూజించి గారెలు నివేదించాలి. దీని వలన ప్రతి రంగంలోనూ కూడా మీకు గుర్తింపు, గౌరవము లభిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గీతా జయంతి, మోక్షద ఏకాదశి సందర్భంగా కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.